హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మతం మార్పిడిలో భాగంగా క్రైస్తవ మతంలోకి మారిన దళితులు ఎస్సీ హక్కులు కోల్పోతారంటూ సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు పైన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గారు స్పందించారు. దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు తీర్పు బాధాకరమని షర్మిల అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు దళిత క్రిస్టియన్ల మనోభావాలను, వారి జీవితాలను దెబ్బతీస్తున్నాయని అంటున్నారండి. ఇక తీర్పు తొందరపడి ఇచ్చినట్లుగా అనిపిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి ఇలాంటి తీర్పులు విఘాతం కలిగిస్తాయని రౌండ్ టేబుల్ సమావేశంలో పేర్కొన్నారు. ఇక దళితులు మతం మారితే వారి ఆర్థిక స్థితి మారదని, సామాజిక స్థితి, అవమానాలు, దాడులు తగ్గడం లేదని షర్మిల అన్నారు. దళితులను దళితులుగానే చూస్తున్నారని, ఒకవైపు దళితులపై దాడులు అరికట్టేందుకు చట్టాలు చేసి మరో చేత్తో ఇలాంటి తీర్పులతో లాగేసుకుంటే ఎలా అనేసి షర్మిల గారు ప్రశ్నించారు. ఎస్టీ మతం మారితే ఎస్టీగానే ఉంటాడని, బీసీ ఓసీలు మతం మారినప్పటికీ అలాగే ఉంటారని, ఒక్క ఎస్సీలలోనే మతం మారితే కులం ఎలా మారుతోందని ప్రశ్నించారు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత క్రిస్టియన్లు జీవితాలు అగమ్య గోచరంగా మారాయనేసి షర్మిల గారు అయితే అంటున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.